ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటి వరకు కార్యక్రమంలో కలుసుకోవడం ఎంతో సంతోషం. ఈరోజు అంత్యకాలంలో జరగవలసిన అతి ముఖ్యమైన 2 ప్రవచన వాక్యములు మన కంటికి ముందుగా ప్రపంచ రాజకీయాల్లో జరుగుతుంది. దాని గురించి చూడబోతున్నాం. రండి కార్యక్రమంలోనికి వెళ్దాం. మొట్టమొదటిగా ఇస్రాయేల్ పాలెస్టీనియన్ కాన్ఫ్లిక్ట్ మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ యుద్ధాల గురించి మధ్యలో ఈ యుద్ధం ఆల్మోస్ట్ ముగిసి ఒక సమాధాన ఒప్పందం వచ్చేలాగుండింది. ఈ కార్యక్రమం శుక్రవారం నమోదు చేస్తూ మీకు అందించేంత వరకు సమాధాన ఒప్పందం స్విట్జర్లాండ్లో జరుగుతుందని తెలియజేశారు. అయితే అక్కడ జరగలేదు. అటు తర్వాత అది ప్రకటన మాత్రమే చేయబడింది, కానీ ఒప్పందం ఉందా అని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆ ఒప్పందము ఆల్మోస్ట్ ఆరంభమైంది, ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ తెరవబడింది అని చెప్పిన్నాడు. అదే సమయంలో ఇరాన్ వారి అతి ముఖ్యమైన నాయకుడు ఒక యోచించే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం చెప్పాడంటే, ఈ ఒప్పందాన్ని ట్రంపే ప్రయత్నించి చేస్తున్నాడే గాని ఇందులో మాకు ఒడంబడిక లేనట్టుగా చెప్పాడు. అన్ని విధాలుగా ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు అంటే ఏంటర్థం? ఈ ఒప్పందానికి మూల కారణంగా నేనున్నానని ట్రంప్ వ్యక్తపరుస్తున్నాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. అయితే అప్పుడే అతడు చెప్పిన మరొక మాట, నా దగ్గర వేరొక ప్లాన్ ఉంది, ఈ ఒప్పందంలో ఏదైనా మీరితే నేను మరొక కార్యాన్ని చేస్తానని చెప్తున్నాడు. అందును బట్టి ఈ ఒప్పందం ఏమీ కాకుండా పోతుందని అప్పుడే చెప్తూ, మరి శుక్రవారం ఒప్పందం అవుతుందన్నారు, కాని కాలేదు. ఇప్పుడు మరలా స్ట్రెయిట్ ఆఫ్ హార్మస్ మూసేశారు. ఇప్పుడు మరలా ఆ యుద్ధం యొక్క మరొక ఘట్టం. దీనికి మెయిన్ రీజన్గా వారు చెప్పిన విషయం ఏంటంటే, లెబనాన్ని ఇస్రాయేల్ తాకిందే కారణం అని చెప్తున్నారు. అయితే అది మాత్రమే కాదు, దానితో మరెన్నో కారణాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. మొత్తానికి ఈ యుద్ధము ఇంకా ముగింపుకు రాలేదు. ఇదే మేము నిన్నటి వరకులో చెప్పుకుంటూ వస్తున్నాం. ఇది ఆరంభమైంది 2023 అక్టోబర్ 7 అల్ అక్సా సైట్ కోసం ఆరంభించారు. ఆ ప్రాంతం కావాలని అడిగారు. ఆ కొండకు ఒక తీర్మానం లేకుండా యుద్ధము ముగింపుకు రాదు. సో ఈ యుద్ధము అలా కొనసాగుతూ ఉన్నప్పుడు ఇందులో అతి ముఖ్యమైన మరొక సంభవం, ఇది మనం వేరుగా ఒక పాయింట్గా మనం చూడాలి. ట్రంప్ అతి ఘోరమైన ఒక కార్యాన్ని ఒక స్టేట్మెంట్ చెప్పున్నాడు. అదే తర్వాత మనం చూడబోయే అతి ముఖ్యమైన స్టేట్మెంట్. ట్రంప్ ఏం చెప్పాడని చూసినట్లయితే, ఇది నేను ముందుగానే ట్రంప్ గురించి అనేకసార్లు చెప్పడమైంది. అంటే ఈ సెకండ్ ఫేజ్ ఉంది గదా, మొదటి ఫేజ్లో చూసినట్టయితే అతడు అట్లే ఒక ఇస్రాయేల్కి మద్దతుగా ఉండి అన్ని కార్యాలు చేసినట్టు చూశాం. అంటే రాజధానిగా మార్చడం వరకు. సెకండ్ ఫేజ్లో చూశామంటే కొంచెం కొంచెంగా ఆయనలో నుండి యాంటీక్రైస్ట్కైన ఆ స్వభావాలు తనలో వెల్లడి అయ్యాయి. ప్రతిసారి ఇది చెప్పేప్పుడు అతడు యాంటీక్రైస్ట్ కాదని చెప్తున్నాం. ఆ స్వభావం వెల్లడి అవుతుంది అనేక విషయాల్లో, బంగారు ప్రతిమ నుండి అనేక విషయాల్లో. ఇప్పుడు అతడు ఒక అతి ముఖ్యమైన విషయాన్ని చెప్పాడు. ఏంటంటే, నేను లేకపోతే ఇస్రాయేల్ అనే దేశమే లేదు, ఈ పాటికి దాన్ని దాడి చేసుండేవారు. ఈరోజు ఇస్రాయేల్ ఉందంటే దానికి నేనే కారణం. ఇది పూర్తిగా డంబపు మాటలు పలికే నోరు. ప్రకటన 13వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. దానియేలు పుస్తకము 7వ అధ్యాయాన్ని చదివినట్లయితే యాంటీక్రైస్ట్కైన స్వభావంలో ఒకటి డంబపు మాటలు పలకడం. ఇతడు పూర్తిగా ఏం చెప్తున్నాడంటే, నేను లేకపోతే ఇస్రాయేల్ లేదు, నేను ఉండటం వల్ల ఇంకా ఇస్రాయేల్ అక్కడ ఉంది అని తను చెప్తున్నాడు. ఇది యాంటీక్రైస్ట్ చేయబోయే ఒక అతి ముఖ్యమైన విషయం. ఏం చేయబోతాడు అని అడిగితే, రానున్న రాజ్యములో ఈ ఇస్రాయేల్లో దేవాలయం కట్టబడటానికి సహాయపడతాడని చూస్తున్నాం. ఆ దేవాలయాన్ని కట్టి తన యొక్క ప్రతిమను అక్కడ నిలబెట్టాలనే విషయాన్ని చెప్తాడు. ఇది మనకి ఆ ప్రకటన 13వ అధ్యాయంలోనూ ఉంటుంది, దానియేలు 11వ అధ్యాయంలోనూ ఉంటుంది. సో ఆ ప్రతిమను ఉంచాలి, లోకమే అతని దేవునిగా చూస్తుంది. అప్పుడు ఇతడు తన ప్రతిమను ఉంచాలంటాడు. ఆ దేవాలయంలో వారు పెట్టారు. అప్పుడే గొప్ప శ్రమ ఇస్రాయేలుకు ఆరంభమవుతుందని మనం చూస్తాం. ఎలా మద్దతుగా ఉన్నవాడు అట్లే ఆపోజిట్గా ప్రతికూలంగా మారతాడని బైబిల్ చెప్తుంది. ఆ ఒక్క స్వభావం ఇప్పుడు ట్రంపులో బయలుపడుతుంది. ఈ కార్యాలన్నీ చూస్తున్నప్పుడు తాను ఇస్రాయేల్కి విరోధముగా అనేక స్టేట్మెంట్లను తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇస్రాయేల్ అంటే, ఈ విషయంలో నేను గనుక లేకపోయుంటే బెంజమిన్ నెతన్యాహు బీబీ అంటాడు, బెంజమిన్ నెతన్యాహును ఈ పాటికి లోన పెట్టుండేవారు అని చెప్తున్నాడు. సో ట్రంప్ యొక్క ఈ స్టేట్మెంట్ సరేనా? ఇస్రాయేల్కి ట్రంప్ లేకపోతే అవ్వదా? అనేక మంది ఇస్రాయేల్కి అమెరికానే మద్దతు, అమెరికా అనేది ఒకటి లేకపోతే ఇస్రాయేల్ అనేది లేదు అని చెప్తున్నారు. 1948 ముందు వరకును అమెరికా అనే దేశము ప్రఖ్యాతిలో లేదు, అంటే అగ్రరాజ్యంగా లేదు. ఇప్పుడు 1918లో బాల్ఫోర్ డిక్లరేషన్ అవుతున్నప్పుడు అమెరికా లోనలేదు. ఆ డిక్లరేషన్ను సైన్ చేసింది ఇంగ్లాండ్. సరే, దానికి ముందర మీరు చూడండి, బైబిల్ అంతటా చూడండి. నేను చెప్పేది, ఇస్రాయేల్ అనే దేశము ఏర్పడినప్పటి నుండి, అంటే బయలుదేరి యెహోషువ నాయకత్వంలో వచ్చినప్పటి నుండి వారికి ఆధారముగా నేను కాకుండా వారు లేరు అని చెప్పడానికి ఎవరిని దేవుడు అనుమతించడు. మీరు చూస్తూ ఉన్నారంటే గిదియోను నుండి మీరు చూడండి, ఎవరినైనా చూడండి, నేనే వారికి సహాయపడ్డా, నేనే వారితో నుంచున్నా,
వారు ఒంటరిగా నుంచోలేదు, వారికి మరి ఎవరు కూడా సహాయపడలేరు అనేటువంటిది దేవుడు నమోదు చేస్తూ వస్తాడు. నేనే దేవుడను, నేనే నీతో కూడా ఉన్నాను. ఇది అట్లే జరుగుతూ వస్తుంది. అటు తర్వాత మీరు చూసినట్లయితే, ఇప్పుడు మన కాలంలో చూసినట్లయితే 1918 వారు వచ్చిన తర్వాత, బాల్ఫోర్ డిక్లరేషన్ తర్వాత, కొంచెంగా ఇస్రాయేల్ ఏర్పడిన తర్వాత 1948లో ఐక్య సమితిలో తీర్మానం చేయబడినప్పుడు అన్ని దేశాలు తీర్మానించాయి, మద్దతు తెలిపారు, ఇస్రాయేల్ ఏర్పడింది. ఆ 1948లో మే 15న ఒక యుద్ధం, దాదాపు 7 దేశాలు ఇస్రాయేల్కి అగెన్స్ట్గా. ఆనాడు ఒక గొప్ప అగ్రరాజ్యంగా ఉండింది ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ తన యొక్క ట్యాంక్స్ 700 ట్యాంక్స్ను జోర్డాన్కిచ్చి వెళ్ళింది. కారణం, వారు అక్కడి నుండి ఇంగ్లాండ్కి తీసుకెళ్లలేరని చెప్పి. ఒక ప్రత్యేక దేశంగా ఇస్రాయేల్ ఉండింది. ఆ రోజు ఏర్పడి ఒకరోజే అయ్యింది. అప్పుడు ఆ రోజు ఇస్రాయేల్కి ఆధారంగా ఉన్నది ఎవరు? బాగా గమనించారంటే వారి దేవుడైన యెహోవా. అద్భుత సూచక క్రియలు. అది మాత్రమే కాదు, ఆ తర్వాత ఈనాటి వరకు అన్ని యుద్ధాలలోనూ ఇస్రాయేల్ విజయం పొందింది. ఒక్క యుద్ధంలో కూడా ఇస్రాయేల్ ఓడిపోలేదు. దీనికి కారణం అమెరికా కాదు, అమెరికా అధ్యక్షులు కారు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా. ఇది ఇశ్రాయేలీయులకు తెలియాలి. ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఈ చివరి కాలంలో వారు ట్రంప్ను అధికంగా నమ్ముతున్నారు, అమెరికా అధ్యక్షుణ్ణి. దీనికి ముందున్న బైడెన్ కానివ్వండి, దానికి ముందున్న ఒబామా కానివ్వండి, వీరందరూ ఒక లిమిటెడ్గానే వారి వంతు ఉండారు. అది మంచిది. ఎందుకంటే ఇశ్రాయేలు పూర్తిగా దేవుని నమ్మిన కాలం అది. ఒక పీరియడ్లో ఇస్రాయేల్ ఒక బోర్డు పెట్టుకుని ఉండేది, బెన్ కురియన్ ఎయిర్పోర్ట్ వెలుపట. ఇది నేను చెప్పేది ఒక 30 సంవత్సరాలకు ముందు ఒక బోర్డు పెట్టారు. ఆ బోర్డు ఏంటి తెలుసా? డోంట్ వరీ అమెరికా, వీఆర్ విత్ యూ అని చెప్పి. అమెరికా భయపడద్దు, నేను నీతో ఉన్నాను అనే స్థాయికి ఇస్రాయేల్ ప్రత్యేకించుకున్న ఒక దేశం. ఈరోజు ఇస్రాయేల్కి నేను లేకపోతే లేరు అని చెప్పే ట్రంప్ స్టేట్మెంటు ట్రంప్ యొక్క పతనానికి ముఖ్యమైన కారణంగా ఉండబోతుంది. సో ఇస్రాయేల్కి మద్దతుగా ఇది ఎందుకు ఈ విధంగా వెళ్తుంది అని చూస్తే, దీనికి మరో కోణముగా లేక మరో కార్యముగా ఇస్రాయేల్ ప్రధాని చెప్పున్నాడు, బెంజమిన్ నెతన్యాహు చెప్పాడు, ఇది మాకైనటువంటి దేశం, మేము ఇది చేస్తూ ఉన్నాం, మాకు ఏం చేయాలో మాకు తెలుసు, మా దేశాన్ని కాపాడుకోవడానికి మేమేం చేయాలి, ఎవరిని తాకాలి ఎవరిని తాకకూడదని మీరు మాకు చెప్పకూడదు, ట్రంప్ అని చెప్పకుండా పరోక్షంగా ఆయన చెప్పున్నాడు. దీనికి ఇస్రాయేల్ పార్లమెంట్లో మద్దతు ఉంది. ఇస్రాయేల్ ప్రతిపక్ష నాయకుడు చెప్తున్నాడు, చూడండి, ఈరోజు ట్రంప్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఈ విధంగా మాట్లాడటానికి బెంజమిన్ నెతన్యాహువే కారణం, మనల్ని చూసి వారు మాట్లాడుతున్నారు అంటే వారెవరునూ మీరు అమెరికాతో పగ పెంచుకున్నారని కాదు, అమెరికా ఈ విధంగా మాట్లాడటానికి మీరు దారిచ్చారే అనే విధంగా చెప్తూ ఉన్నారు. వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలీ వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఆ యొక్క వాక్యం ఈనాటి వరకు ఇశ్రాయేలుకి అది తగినది. ఇప్పుడు ఇందులో ఇశ్రాయేల్ వేరుగా నుంచుంటుంది. ఇప్పుడు లెబనోను తాకడం ఆపలేదు. ఇప్పుడేమవుతుంది? ఈ ఒప్పందము సైన్ చేయబడలేదు. ఇరాన్, ఇస్రాయేల్ లెబనోను తాకితే మేము లోనికొస్తామంటున్నారు. టర్కీ అధ్యక్షుడు చెప్తున్నాడు, ఇస్రాయేల్ లెబనోను తాకితే మేము లోనికొస్తాం. తానంటున్నాడు, ఇస్రాయేల్ని ఆపి నిలబెట్టండి, ఏం చేయకుండా ఆపండి అని చెప్పి ఇస్రాయేల్కి అగెయిన్స్టుగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీటన్నిటికంటే కూడా టాప్గా చైనా వారు తెలియజేసిన ఒక ముఖ్యమైన స్టేట్మెంట్. చైనా దేశపు మంత్రి చెప్తున్నాడు, ఇస్రాయేల్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది. ఈ న్యూక్లియర్ వెపన్ ఇరాన్కి వ్యతిరేకంగా మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ దేశానికి అగెయిన్స్టుగా ఇస్రాయేల్ ఉపయోగించినా ఇస్రాయేల్ అనే దేశం ఇక ఉండదు. చైనా వారి హెచ్చరిక అని డైరెక్ట్గా హెచ్చరిస్తూ ఉన్నాడు. అప్పుడు వారు ఏం చెప్పదలుస్తున్నారు? ఇస్రాయేల్ న్యూక్లియర్ వెపన్ని యూజ్ చేస్తే ఇస్రాయేల్ దేశాన్ని క్లోజ్ చేసి ముగిస్తాం. సో ఇప్పుడు బాగా తేటగా తెలుస్తుంది, ముందుగానే రష్యా వ్యతిరేకమైంది, ఇప్పుడు చైనా వ్యతిరేకమైంది, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ప్రత్యేక రీతిలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఇది కాకుండా ఇరాన్, ఈ దేశాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఇవన్నీ చేరి ఏం జరుగుతుందని అడిగితే ఇస్రాయేల్కి అగెయిన్స్ట్గా ఒక గొప్ప కూటమి తయారవుతుంది. ఇది మాత్రం కాదు, యూరోపియన్ యూనియన్లో కూడా ఇస్రాయేల్కే అగెయిన్స్ట్ అయిన వాతావరణం ఏర్పడుతుంది. ఇదే ఇస్రాయేల్ దేవుని వైపుగా తిరిగేటువంటి ఒక కాలం. వారు దేవుని వైపుగా చూడబోతున్నారు. ఈ యుద్ధం మీరు చూచున్నట్లుగా ఒక గొప్ప యుద్ధం ఇస్రాయేల్కి అగెయిన్స్టుగా రష్యా, చైనా, ఇరాన్, టర్కీ వంటి దేశాలన్నీ కలిసి రాబోతున్నాయి. ఈ యుద్ధం మన కంటికి ముందరగా జరగబోతుంది. దానికి ముందు జరగబోయే ఆ ఇస్రాయేల్ని ఒంటరిగా వదిలేటువంటి ఆ వాతావరణం ఏర్పడుతుంది. అయితే యుద్ధమన్నప్పుడు ఇస్రాయేల్కి మద్దతుగా దేశాలొస్తాయి, అది వేరే. ఎందుకంటే ఎహెచ్కేల్ 38:13లో ఇస్రాయేల్కి మద్దతిచ్చే దేశాలున్నాయి, అవి వస్తాయి. అయితే ఇప్పుడు మీరు బాగా గమనించినట్లయితే ఇస్రాయేల్కి విరోధముగా ఒక గొప్ప కూటమి ఏర్పడుతుంది. ఇది యాంటీ ఇస్రాయేల్ మూవ్మెంట్ అని చెప్పొచ్చు. అంటే ఇస్రాయేల్కి వ్యతిరేకమైన కూటం. ఇదెందుకు ఇలా ఏర్పడుతుంది? దీని వెనుక ఏం జరగబోతుంది? అదే మనం తర్వాత చూడబోతున్నాం. ఇప్పుడు మీరు బాగా గమనించినట్లయితే ఇస్రాయేల్కి అగెయిన్స్ట్గా ఇటువంటి వాతావరణం ఏర్పడుతున్నప్పుడు యూరోపియన్ యూనియన్లో ఒక గొప్ప సెపరేషన్ ఏర్పడుతుంది, డివిజన్ అవుతుంది. ఏం డివైడ్ అవుతుందని అడిగితే
యూరోపియన్ యూనియన్లో అతి ముఖ్యమైన 2-3 కారణాలు. ఒకటి, యుక్రెయిన్కి మద్దతు. యుక్రెయిన్ని చేర్చుకోవాలని కొన్ని దేశాలు చెప్తున్నాయి, కొన్ని దేశాలు చేర్చుకోకూడదు అని చెప్తున్నాయి. ఇందులో ఒక విభజన ఉంది. ఇరాన్కైనా శాంక్షన్స్ అంటే ఇరాన్కి కావాల్సిన సహాయం చేయాలని కొన్ని దేశాలు యూరోపియన్ యూనియన్లో చెప్తున్నాయి, కొన్ని దేశాలు అలా కూడదు అని చెప్తున్నాయి. అది మాత్రమే కాకుండా ఇస్రాయేలుకైనా ఆ యొక్క మద్దతు విషయంలో కొన్ని దేశాలు మద్దతుగాను కొన్ని దేశాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇదే విధంగా రష్యా విషయంలోనూ రష్యాకి మద్దతు విషయంలో యూరోపియన్ యూనియన్లో కొన్ని దేశాలు మద్దతుగాను కొన్ని వ్యతిరేకంగా ఉన్నాయి. ఇది 2 వైపులుగా వెళుతూ ఉంది. ఒకటి, ఈ 3వ ప్రపంచ యుద్ధం బగ్గుమంటున్నప్పుడు కొన్ని దేశాలు రష్యాతో వెళ్లొచ్చు, యూరోపియన్ యూనియన్ నుండి కొన్ని దేశాలు యూరోపియన్ యూనియన్తో నిలవచ్చు. అన్నీ ముగిసి ఇదే 10 దేశాల కలయికతో ఇదే యూరోపియన్ యూనియన్ రీఫార్మ్ అవుతుంది. అదే యూరో వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తము యూరో తన కంట్రోల్లోకి తీసుకెళ్లే స్థాయికి ఒక గొప్ప అగ్రరాజ్యంగా నిలబడుతుంది. ఇది జరుగుతుంది ఫస్ట్. నెంబర్ 2, ఇస్రాయేల్కి వ్యతిరేక్తత. నేను చెప్పాను గదా, ప్రపంచమంతటా ఇస్రాయేల్కైనా యాంటీసెమిటిక్ అని చెప్తారు. అది ఏర్పడుతూ ఉంది. ఇది ఏం చేస్తుంది అని అడిగితే, ఒకవేళ ఈ యుద్ధం ముగిసి ఇవన్నీ వాక్యానుసారమే, కానీ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఒకవేళ యుద్ధం ముగిసి ఆ యుద్ధానికి మధ్యలో ఇప్పుడో ఎప్పుడో రాకడ వస్తే మిగతా ఒక 7 సంవత్సరాల్లో రెండవ 3.5 సంవత్సరాలు ఇస్రాయేల్కైన శ్రమ. పూర్తి ప్రపంచము ఇస్రాయేల్కి అగేన్స్ట్గా మారాలి. యాంటీక్రైస్ట్ గవర్నమెంట్తో తూర్పు రాజులందరూ కూడా చేరి ఇస్రాయేల్కి అగేన్స్ట్గా ఒక పెద్ద ఆర్మీ ఏర్పడాలి. ఇప్పుడు దానికైనా ఒక అతి ముఖ్యమైన ఒక వాతావరణం ప్రపంచమంతటా ఏర్పడుతుంది. బాగా గమనిస్తే వరల్డ్ వైడ్ అన్నిటికీ ఇస్రాయేలే కారణం, ఈ ఇస్రాయేలే అన్నిటికీ కారణం అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఏర్పడటం మీరు చూస్తారు. మీడియా నుండి, ప్రపంచ నాయకుల నుండి, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల నుండి అంతమందినూ ఇస్రాయేల్ని కానర్ చేస్తూ ఉన్నారు. ఇదెందుకు ఇలా ఒకటి తయారవుతూ ఉంది అని మీరు అడిగినట్లయితే, ఇస్రాయేల్కి వ్యతిరేకంగా అతి మోసమైన వ్యవస్థ ఒకటి ఏర్పడాలి. దానికి నాయకత్వంగా యాంటీక్రైస్ట్ రావాలి. మొదట చెప్పిన పాయింట్ని దీంతో చేర్చి చూడండి. ఎందుకు ఇస్రాయేల్కి అగేన్స్ట్గా ప్రపంచమంతటా ఒక ప్రొపగండ చేయబడుతుంది? మరిప్పుడు ఇస్రాయేల్ వారు అమెరికాని నమ్మిందా? ఇదే విధంగా వారు నమ్ముతున్నారు ఒక్కొక్క దేశాన్ని. చివరికి వేరుగా నుంచుంటారు. ఆ సమయంలోనే యేసుక్రీస్తు యొక్క బహిరంగ రాకడ ఉంటుంది. అప్పుడే ఆయన యొక్క ఆ ఒలివల మీద ఆయన వచ్చి నుంచునే కార్యం జరుగుతుంది. ఆర్మగెదోన్ యుద్ధం జరుగుతుంది. దానికి ముందరగానే ఉండాల్సిన ఒక వాతావరణ పరిస్థితే ఇప్పుడు మెల్లగా ఏర్పడుతూ ఉంది. దీనికెంతకాలము పడుతుంది, ఎన్ని రోజులు పడుతుందో తెలీదు, కానీ దానికైనా ఒక హస్తమంత మేఘము తేటగా తెలియని ఆరంభించింది. ఇవి జరుగన ఆరంభించినప్పుడు లూకా 21:28 చెప్తుంది. ఇవి జరుగన ఆరంభించినప్పుడు క్రీస్తు యొక్క మొదటి రాకడ అంటే క్రీస్తుకైన సంఘము ఎత్తబడుట, రహస్య రాకడని చెప్తాం, అదిను సంభవించబోతుంది. ఇవన్నీ మన కంటికి ముందరగా ఎంతో స్పష్టంగా ప్రకటన గ్రంథము కానివ్వండి, మత్తయి సువార్త కానివ్వండి, లూకా రాసిన 21 కానివ్వండి, ప్రభు చెప్పిన అన్ని సూచనలు కంటికి ముందరగా జరుగుతుంది. వీటి నుండి మనం ఏం చేయగలం? ఇవేవి కూడా మార్చిపెట్టలేము. ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ సూచనలు. వీటి నుండి మనం ఏం చేయగలమంటే ఒకటి వీటిని మనం చూస్తున్నప్పుడు ఆయన గుమ్మమునొద్దకు వచ్చాడనే అర్థం. ఆయన చెప్పిన ఇన్ని కార్యాలు వెలుపట జరుగుతున్నాయంటే రాకడనేది ఒకటి జరుగుతుందని అర్థం. సో యేసు అతి త్వరలో రాబోతున్నాడు. ఇక కాలము ఖచ్చితంగా చెల్లదు. మన యొక్క తరము, నాకు తెలీదు ఆయన ఎప్పుడొస్తాడో, ఎందుకంటే బైబిల్లో ఆయన వచ్చే సమయం మనకు తెలీదని ఉంటది. మన తరములో ఆయన రాకడ చూసే ఎన్నో అవకాశాలున్నాయి. ఎందుకంటే పరిస్థితులు అన్నీ యెరూషలేము చుట్టూ దండులు మోహరించే కాలం వచ్చి ఉంది. ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. ఆయన సంధించడానికి సిద్ధపడదాం. రాకడ ఆలస్యమైతే మరొక నిన్నటి వరకు కార్యక్రమంలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.